హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మౌనిక. మీరు చూస్తున్నారు మౌనిక వ్లాగ్స్. సో నేను వచ్చేసి ఒక న్యూ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సిరీస్ ఈజ్ ఆఫ్ న్యూ మామ్ కేర్ సిరీస్, పోస్ట్ పార్టమ్ రికవరీ ఇన్ సెన్స్, మనం ఆఫ్టర్ డెలివరీ మనం చాలా నీరసం అయిపోతాం. మనతో పాటు మనం ఇంకో బేబీని చూసుకోవాల్సి వస్తుంది. మన మీద మనం కాన్సన్ట్రేషన్ అది కూడా ఎక్కువ చెయ్యం. సో అలా, అండ్ అది కాకుండా మనకి పోస్ట్ పార్టమ్ 3rd మంత్ నుంచి హెవీ హెయిర్ ఫాల్ ఉంటుంది. నాకైతే ప్రెగ్నెన్సీ నుండి హెయిర్ ఫాల్ అయిందండి. ఐ ఆల్మోస్ట్ లాస్ట్ 20 kilos ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టంలో కలిపి. సో ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అయితే మనకి హెయిర్ అనేది చాలా ఊడుతుంది. అసలు ఇలా చెయ్యి పెడితే అంత ఊడేదండి. సో హౌ ఐ టుక్ కేర్ ఆఫ్ మై హెయిర్ అనమాట ఇది వీడియో వచ్చి. సో ఇక్కడ నట్ షేక్కి నేను పర్ హెడ్ తీసుకున్న క్వాంటిటీ అది చూపిస్తున్నానండి. సో 1.5 వాల్నట్స్, ఒక 6 to 7 రైసిన్స్, ద్రాక్ష పళ్ళు అండ్ అదే ఎండు ద్రాక్ష పళ్ళు, తర్వాత కొన్ని పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ రా అండి, నాన్ రోస్టెడ్. తర్వాత వచ్చేసి 2 అంజీర్, 4 పిస్తా అండ్ తర్వాత వచ్చేసి ఒక 6 to 7 ఆల్మండ్స్, తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ అండి, అండ్ తర్వాత 2 డేట్స్. ఇక్కడ మనం దీంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇంక డ్రింక్కి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. యాజ్ డేట్స్, అంజీర్ అండ్ రైసిన్స్ ఏవైతే ఉన్నాయో యాక్ట్ యాజ్ ది స్వీట్నర్స్. ఈ డ్రింక్ స్వీట్గా కూడా ఉంటుందండి. ఇవి నేను ఓవర్ నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ తీసుకుంటా, లేదా మార్నింగ్ సోక్ చేసుకుని ఈవినింగ్ తీసుకుంటా. నేను ఇందులో ఓట్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఎనీ నార్మల్ హోల్ మిల్క్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐ ప్రిఫర్డ్ ఓట్ మిల్క్. ఎందుకు అంటే మనకి ఓట్ మిల్క్ కన్సిస్టెన్సీ నార్మల్ మిల్క్ కంటే కొంచెం లైట్గా ఉంటుంది.